నాలాగనే అనుకోవాలి, నాలాగనే ఆలోచించాలి, ఇంకో మార్గం లేదు అనే నియంతను నేను. తప్పదు. లేకపోతే పైకి పోయిన తర్వాతే తెలుస్తుంది ఎంత నష్టపోయినారో, అది తెలుస్తుంది. ఒక మంచి పని చేస్తే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఈ మైండ్ లోకస్తులకు ఉంటే క్షమించవచ్చు, ఓఫీరిస్టులకు ఉంటే క్షమించడానికి వీల్లేదు. మంచి పని చెయ్యి, నీ మనస్సాక్షికి భయపడు, దేవునికి భయపడు, తిన్నని మార్గంలో నడువు. ఫలితాల సంగతి నీకు అనవసరం, దేవునికి అప్పగించు. నీ పని నీవు చెయ్యి, దాని యొక్క ఫలితం ఇప్పుడే రాకపోవచ్చు, ఒక 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా తప్పకుండా వస్తుంది. అంత కఠినమైనటువంటి వజ్ర కఠినమైన